హాయ్! హలో! నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు మీకొక అడ్మిషన్ నోటిఫికేషన్ గురించయితే చెప్పబోతున్నాను. ఇది డైరెక్ట్‌గా కాలేజీకి వెళ్ళలేకుండా పోయిన వాళ్ళకి ఉపయోగపడే ఎంతో ఉపయోగకరమైన నోటిఫికేషన్ అనమాట. అదేంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి పీజీ కోర్సెస్, అలాగే యూజీ కోర్సెస్, అలాగే మనకు డిప్లొమా కోర్సెస్‌కు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఈ పీజీ, యూజీ అలాగే డిప్లొమా కోర్సెస్‌కు సంబంధించి ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, ఎంతెంత ఫీజు ఆ కోర్సెస్‌కి అయితే ఉంటాయి, మీరు ఏ విధంగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి, మరియు మీకు వీటికి సంబంధించి షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోనైతే చివరి వరకు చూడండి. వాటికి సంబంధించి అన్ని వివరాలైతే మీకు తెలుస్తాయన్నమాట. ముందుగా నాదొక చిన్న విన్నపం ఏంటంటే, ఇది ఎంతో మందికి ఉపయోగపడే వీడియో కాబట్టి మీరు చూసే ముందు ఒక లైక్ చేశారంటే మరింత మందికైతే ఈ వీడియోనైతే చేర్చిన వారు అవుతారనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ ఫస్ట్ ఇయర్, పీజీ ఫస్ట్ ఇయర్ అండ్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఫర్ యూజీ 2-3 ఇయర్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 27 అని ఇక్కడ మనకు ఈ వెబ్సైట్ లో అయితే ఉందన్నమాట. ఇది అడ్మిషన్స్ కి సంబంధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ఉన్న వెబ్సైట్ అనమాట ఇది. తర్వాత ఈ అడ్మిషన్స్ కి సంబంధించి మరొక వెబ్సైట్ లోకి అయితే వస్తే ఇక్కడ చూడొచ్చు మీరు హోమ్ పేజ్ అని నోటిఫికేషన్ అండ్ ప్రాస్పెక్టస్ ఫర్ యూజీ, బిఏ, బీకామ్, బిఎస్సి, అలాగే పీజీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి మరియు డిప్లొమా అండ్ సమ్ అదర్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అయితే మనకు ఇందులో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంబీఏ ప్రాస్పెక్టస్, అలాగే ఎంబీఏ ప్రాస్పెక్టస్ 2026 అండ్ 27 అని ప్లెయిన్ దానికి సంబంధించి, అలాగే పీజీ డిప్లొమా ప్రాస్పెక్టస్, పీజీ ప్రాస్పెక్టస్ 2026 అండ్ 27 అని ఒక్కొక్క దానికి సంబంధించి ఇక్కడ ఆ నోటిఫికేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా అడ్మిషన్ నోటిఫికేషన్ అని ఒకటైతే ఉందన్నమాట. తర్వాత యూజీ ప్రాస్పెక్టస్ 2026 అండ్ 27 అని మరొక లింక్ కూడా ఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 27 అని ఇక్కడ చూపిస్తుంది. యూజీ ఫస్ట్ ఇయర్, బిఏ, బీకామ్, బిఎస్సి లింక్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్స్ ఫర్ అడ్మిషన్ ఫీ, ట్యూషన్ ఫీ అని ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ క్లిక్ హియర్ మీద అయితే మీరు క్లిక్ చేస్తే యూజీ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి బిఏ, బీకామ్, బిఎస్సి వాటికైతే రిజిస్టర్ చేయడానికి మరొక వెబ్సైట్ లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఇది యూజీ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ ఫామ్, అడ్మిషన్స్, అప్డేట్ అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ సర్టిఫికేట్స్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ స్టేటస్, అలాగే పే అడ్మిషన్ ఫీ త్రూ డెబిట్ క్రెడిట్ కార్డ్ అని చూపిస్తుంది అనమాట. తర్వాత మిగతా అన్ని వాటికి కూడా యూజీ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ కి సంబంధించి ట్యూషన్ ఫీ పేమెంట్, అలాగే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, డిప్లొమా సర్టిఫికేట్స్ కోర్సెస్ కి సంబంధించి మీరు ఆ పేమెంట్ అయితే పే చేయొచ్చు అనమాట. తర్వాత ఇక్కడ క్లిక్ లింక్స్ అని అప్లికేషన్ స్టేటస్, డౌన్లోడ్ ప్రింట్ ఫీ రిసిప్ట్ మరియు ఫర్గాట్ అప్లికేషన్ నంబర్ అని ఉంది. ఇప్పుడు ఈ ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఏ కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి, వాటికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మనము చూద్దాము. ఇది చూడొచ్చు మీరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. బ్రౌ ఆన్లైన్, అలాగే brau.ac.in అనే వెబ్సైట్స్ అనమాట. ఈ యూనివర్సిటీకి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ 2026 అండ్ 27 అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ ఇన్వైట్స్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 27 అని ఇవ్వడం జరిగింది. ఏ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాయంటే మీరు చూడొచ్చు, బిఏ, బీకామ్, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సి, అలాగే బిఎల్ఐఎస్సి, అలాగే డిప్లొమాస్ మరియు అదర్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తుంది ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనమాట. ఇందులో మీరు ఏ ఎలిజిబిలిటీ ఉంది మరియు ఎన్ని సంవత్సరాలు ఈ కోర్స్ ఉంటుంది, ఏ ప్రోగ్రామ్ కి ఎంతెంత ఫీజు పే చేయాలన్నది అయితే ఇప్పుడు చూద్దాము. పిఏ, బీకామ్, అలాగే బిఎస్సికి సంబంధించి సిబిసిఎస్ ఆ ప్రోగ్రామ్ కు సంబంధించి మీకు
3 లాంగ్వేజెస్ లో అయితే అవైలబుల్ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, అలాగే ఉర్దూ మీడియం కి సంబంధించి. డ్యూరేషన్ వచ్చి ఇది 3 ఇయర్స్ అయితే ఉంటుంది. 6 సెమిస్టర్ అనమాట. దీనికి ఎలిజిబిలిటీ వచ్చి ఇంటర్మీడియట్ అయితే చదివి ఉండాలి, లేదా మీరు ఓపెన్ స్కూల్లో కూడా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. లేదంటే పాలిటెక్నిక్, అలాగే డిప్లొమా 2 ఇయర్స్, అలాగే ఐటీఐ 2 ఇయర్స్ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. మరియు బీఎస్సీ ఇంటర్మీడియట్ విత్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. మరియు ఫీజెస్ ఎంత ఉంటాయంటే ఫస్ట్ ఇయర్ కి 3200, అలాగే సెకండ్ ఇయర్ కి 3000, థర్డ్ ఇయర్ కి 3000 అయితే ఉంటుంది. మరియు ప్రాక్టికల్ ల్యాబ్ ఫీ ఫర్ సైన్స్ స్టూడెంట్స్ వచ్చి ఈచ్ సైన్స్ సబ్జెక్ట్ 1600 రూపాయలు, మ్యాథమెటిక్స్ కి 800, అలాగే స్టాటిస్టిక్స్ కి 800, మరియు కంప్యూటర్ అప్లికేషన్స్ కి 4000 రూపాయలు ఈ యూజీ ప్రోగ్రామ్స్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. ఆ ఫీజెస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ, హెచ్హెచ్సిఎం ఆ కోర్సెస్ లో ఇంగ్లీష్ మీడియం లో అవైలబుల్ అయితే ఉంది. 4 సెమిస్టర్స్ 2 ఇయర్స్ అయితే ఉంటాయి. మరియు బ్యాచిలర్స్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. విత్ 50% మార్క్స్ ఫర్ ద జనరల్ క్యాండిడేట్స్ అండ్ 45% మార్క్స్ ఫర్ ద రిజర్వ్ క్యాండిడేట్స్ అని ఇవ్వడం జరిగింది. టిఎస్ ఐసెట్ లో ర్యాంక్ పొందిన వాళ్ళకి ఇందులో అయితే సీట్ అయితే ఇస్తారన్నట్టు తెలపడం జరిగింది. లేదంటే బిఆర్ఏ బ్రావ్ ఎంబీఏ ఈటీ 2026 అండ్ 27 కండక్టెడ్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేసిన బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో దాంట్లో క్వాలిఫై అయినా కూడా మీరు ఇందులో అయితే సీట్ అయితే పొందవచ్చు. ఇందులో ఫస్ట్ ఇయర్ కి వచ్చి మీకు 15,300, సెకండ్ ఇయర్ కి 15,000 రూపాయలు ఇందులో ఫీజెస్ అయితే ఉన్నాయి. మరియు కన్వీనర్ కోటా కింద అయితే 70,000 రూపాయలు, మరియు సెకండ్ ఇయర్ కి సంబంధించి 70,000 రూపాయలు, ఎంబీఏకి సంబంధించి మేనేజ్మెంట్ కోటాలో ఫస్ట్ ఇయర్ లో 90,000, మరియు సెకండ్ ఇయర్ లో 90,000 అయితే ఈ ఫీజెస్ అయితే ఉన్నాయన్నమాట. మరియు ఎంఏ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ అని ఇంగ్లీష్ మీడియం లో అయితే ఉంది. 4 సెమిస్టర్స్ 2 ఇయర్స్ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ చదివిన వాళ్ళు దీనికి అయితే ఎలిజిబుల్ అవుతారు. మరియు 1 ఇయర్ ఫీ అయితే 7,800, సెకండ్ ఇయర్ కి 7,500 ఫీజు అయితే ఉంది. ఎంఏ ఎకనామిక్స్ అయితే చదివే వాళ్ళు, అలాగే ఎంఏ హిస్టరీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మరియు ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఇంగ్లీష్ కు సంబంధించి మీకు అన్ని కలిపి 2 ఇయర్స్ 4 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. దీనికి ఎలిజిబుల్ వచ్చి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనమాట. కాబట్టి డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు అయితే దీనికి ఈ ఎంఏ కోర్సెస్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫీజెస్ వివరాలను అయితే మీరు చూడొచ్చు అనమాట. అక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను. మినిమం అంటే 5,000 అయితే ఉంది. మాక్సిమం అయితే దాదాపు 10,000 రూపాయలకు దగ్గరగా ఈ ఫీజెస్ అయితే ఉన్నాయి. తర్వాత మనకు ఎంఏ తెలుగు, ఇది కూడా 2 ఇయర్స్ అయితే ఉంటుంది. తెలుగు మీడియంలో ఉంటుందన్నమాట. ఇందులో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ తెలుగు యాజ్ సెకండ్ లాంగ్వేజ్, మరియు ఎవరైతే బిఏ తెలుగు చదివి ఉంటారో, లేదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో తెలుగు ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఏదైనా డిగ్రీ కోర్స్ చదివిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఇది కూడా మనకు 1 ఇయర్ కి అయితే 5,300, 2 ఇయర్స్ కి సెకండ్ ఇయర్ కి 5,000 అయితే ఫీజు అయితే ఉంది. మరియు ఎంఏ హిందీ ఎవరైతే ఈ ఎంఏ బిఏ హిందీ చదివి ఉంటారో, లేదంటే ఎనీ డిగ్రీ చదివి ఉండి హిందీ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ గా కలిగి ఉంటారో, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో హిందీ ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ ఫీజు అయితే ఉంటుందన్నమాట. ఎంఏ హిందూ ఉర్దూకు సంబంధించి కూడా మీరు అయితే చూడొచ్చు. సేమ్ క్రైటీరియా అయితే దానికి ఉర్దూ సబ్జెక్ట్ గా ఉంటే దానికైతే ఎలిజిబుల్ అవుతారు. సో వాళ్ళకి కూడా సేమ్ ఫీజుని అయితే మీరైతే చూడొచ్చు. అలాగే మాస్టర్ ఆఫ్ కామర్స్ సంబంధించి డీటెయిల్స్ అయితే చూడొచ్చు. అలాగే ఎంఎస్సి మ్యాథమెటిక్స్, అలాగే ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, మరియు ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి జువాలజీ, అలాగే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కు సంబంధించి ఆ డీటెయిల్స్ అయితే చూడొచ్చు అనమాట. ఫీజెస్ అయితే సేమ్ అయితే మీకు ఉన్నాయి. 15,300 రూపాయలు ఫస్ట్ ఇయర్ కి, మరియు 15,000 రూపాయలు సెకండ్ ఇయర్ కి అయితే. ఇది కూడా మనకు 4 సెమిస్టర్స్ 2 ఇయర్స్ గా అయితే ఈ కోర్స్ అయితే ఉంటుంది. మరియు బ్యాచిలర్స్ డిగ్రీ చదివి ఉండి కెమిస్ట్రీ కానివ్వండి, లేదంటే మ్యాథమెటిక్స్ కానివ్వండి, డిగ్రీ ఇన్ సైన్స్ కానివ్వండి, ఇలాంటి కోర్సెస్ చదివిన వాళ్ళకి ఇక్కడ మీరైతే చూడొచ్చు. వాటికి సంబంధించి ఫీజెస్ కూడా ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. లైబ్రరీ సైన్స్ కి సంబంధించి ఎవరైతే మనకు డిగ్రీలో 50% మార్క్స్ అయితే పొంది ఉంటారో వాళ్ళైతే ఈ
బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే రికార్డ్ అసిస్టెంట్ గా వర్క్ చేసినప్పటికీ వాళ్ళను కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మాస్టర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చదివి ఉంటారో వాళ్ళైతే బ్యాచిలర్ ఆఫ్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అయితే చదవచ్చు. దానికి 10,300 ఫీజు అయితే ఉందన్నమాట. మరియు ఇక్కడ డిప్లొమా కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి, చూడొచ్చు మీరు. డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ కి సంబంధించి, అలాగే డిప్లొమా ఇన్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ కి సంబంధించి అన్ని ఇంగ్లీష్ మీడియంలో 1 year అయితే ఈ డిప్లొమా అయితే ఉంటుంది. మరియు 8,000 రూపాయలు అప్లికేషన్ ఫీ అయితే మీకు ఈ కోర్స్ ఫీని అయితే పెట్టడం జరిగింది. బ్యాచిలర్స్ డిగ్రీ చదివి ఉన్న వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ చూడొచ్చు మీరు. డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్, డిప్లొమా ఇన్ కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం కి సంబంధించి వాళ్ళు కూడా ఎనీ డిసిప్లిన్ ఇన్ ద బ్యాచిలర్స్ డిగ్రీ దే కెన్ అప్లై ఫర్ దిస్ కోర్స్ అనమాట. అలాగే డిప్లొమా ఇన్ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి 5,000 ఫీజు అయితే ఉంది. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారనమాట. డిప్లొమా ఇన్ డ్రగ్ సైన్స్, అలాగే సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇలా రకరకాల కోర్సెస్ అయితే మీకైతే అవైలబుల్ ఉన్నాయి. ఎస్ఎస్సి చదివిన వాళ్ళు కూడా డైరెక్ట్ గా అయితే ఈ డిప్లొమా కోర్సెస్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. 6 months ఈ కొన్ని కోర్సులకు అయితే టైమింగ్ అయితే ఉంది. కొన్ని ఇంటర్మీడియట్ బేస్ తో అయితే ఉన్నాయి, మరికొన్ని 10th బేస్ తోనే ఉన్నాయి. మీరైతే చూడొచ్చు అనమాట. ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా 20 కంటే తక్కువ మంది స్టూడెంట్స్ అయితే అడ్మిట్ అయితే వాళ్ళు ఆ కోర్సును అయితే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నట్టు ఇక్కడ పేర్కొనడం జరిగింది. కాబట్టి 20 మందికి పైన ఉంటేనే మీకు ఆ స్టడీ సర్కిల్ అనేది కంటిన్యూ చేయడానికి అవుతుంది. మరియు ఇక్కడ మాక్సిమం పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్ వచ్చి పీజీ 4 years, యూజీ 6 years, అలాగే డిప్లొమా 2 years లోపలైతే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. హౌ టు రిజిస్టర్ ఫర్ ఆన్లైన్ అడ్మిషన్స్ అంటే ఇక్కడ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ మీద అయితే క్లిక్ చేసి మీరు ఫస్ట్ అపార్ ఐడిని అయితే క్రియేట్ చేసుకోవాలి. తర్వాత డిఈబి ఐడిని క్రియేట్ చేసుకుని దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఫిల్ చేసిన ఫామ్ ని ఒక ప్రింట్అవుట్ అయితే తీసి పెట్టుకోండి. తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీ ట్యూషన్ ఫీని అయితే పే చేసి తర్వాత ఐడి కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. హెల్ప్ డెస్క్ నంబర్స్, టోల్ ఫ్రీ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 PM వరకు అయితే మీరు వాటికి అయితే కాల్ చేయొచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళైతే క్లియర్ చేస్తారు. తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ అడ్మిషన్స్ వచ్చి 17/6/2026 అంటే లాస్ట్ మంత్ కాకుండా మనకు జూన్ లోనే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఈ అప్లికేషన్స్ అనేటివి ఆన్లైన్ లో తీసుకుంటారు. లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ వచ్చి మనకు 9/9/2026 అనమాట. అలాగే స్టూడెంట్స్ ఆఫ్ యూజీ ప్రోగ్రామ్ సిబిఎస్ఈ ప్యాటర్న్ ఉన్న వాళ్ళు 2023, అలాగే 2025-26 బ్యాచ్ కి సంబంధించి ఇక్కడ పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకు కూడా ఆ ఫీజుని అయితే ఇప్పుడు ట్యూషన్ ఫీజుని అయితే పే చేయాల్సి ఉంది. వాళ్ళకు కూడా రేపు నెల 9వ తేదీ వరకు అయితే ఆ ఫీజుని అయితే పే చేయమని ఇక్కడ ఈ నోటిఫికేషన్ లో మనకు ఇవ్వడం జరిగింది. మోడ్ ఆఫ్ పేమెంట్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేసి మీరు పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. ఆల్ ద అప్లికెంట్ షుడ్ ఫిల్ ద ఫామ్ ఆఫ్టర్ రీడింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అని ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకోండి అని మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే మనకు డిగ్రీ చదివి ఉంటారో వాళ్ళు ఈ పీజీలో చేరడానికి, లేదా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు డిగ్రీలో చేరడానికి, అలాగే ఈ డిప్లొమా 10th మరియు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు డిప్లొమా కోర్సెస్ లో చేరడానికి ఈ అవకాశం అనమాట. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎవరైతే రెగ్యులర్ గా కాలేజ్ కి వెళ్ళలేకుండా ఉంటారో వాళ్ళకైతే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది దీనికి సంబంధించి మనకు యూజీ, పీజీ అలాగే డిప్లొమా కోర్సెస్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇలాంటి కోర్సెస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.